ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ సహా 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి లోక్సభ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో భాగంగా ఈరోజు భారత జట్టు అమెరికా జట్టుతో పోటీ పడనుంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తూ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం మిగిలిన 23 మందితో మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పూర్వ ఉపరాష్టపతి ఎం. వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. అలాగే చలనచిత్ర ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు మరో 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో రాష్ట మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ఆకాశవాణి గుంటూరు ప్రతినిధి ఎం. రవిశంకర్ తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కేబినెట్ కూర్పు అనే అతి ముఖ్యమైన అంశాన్ని 3 పార్టీల కూటమి ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసిందని చెప్పవచ్చు. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నందున 3 పార్టీల వారికి కూడా మంత్రులుగా అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో టీడీపీ తరఫున 19 మంది, జనసేన తరఫున 3, బీజేపీ తరఫున సత్యకుమార్ 1 ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది ఇంతవరకు మంత్రి పదవులు చేపట్టని వారే ఉండటం విశేషంగా చెప్పవచ్చు. మంత్రులుగా ఎంపికైన 23 మందిలో 10 మంది మంత్రులు శాసనసభ్యులుగా కూడా తొలిసారిగా ఎన్నికవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రేపు ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. ఈ రోజు రాత్రి ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమలలో అతిథి గృహంలో రాత్రి బస చేస్తారని అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అధికారులతో కలిసి ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈరోజు అధికారికంగా ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే కేంద్ర రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఒడిషా ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకులు మోహన్ చరణ్ మాంఘీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ నాయకులు పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు ఢిల్లీలో ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 24వ తేదీ నుంచి జూలై 3 వరకు లోక్సభ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణంతో పాటు సభాపతి ఎన్నిక, రాష్టపతి ప్రసంగంపై చర్చ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రాజ్యసభ సమావేశాలు 27వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు జరుగుతాయని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో నూతన నేర చట్టాలను ప్రవేశపెట్టడం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని తిరుపతి జిల్లాకి చెందిన జి. రమేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జూలై 1 నుండి నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయని, చట్టాల సవరణ చేయడం ద్వారా కక్షిదారులకు త్వరగా కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ రాజ్యద్రోహం అనేసి ఉనింది రాజుల కాలంలో. ఇప్పుడు ప్రజా పరిపాలనలో దేశద్రోహంగా దీనికి పేరు ఏర్పాటు చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం. అప్పట్లో ఒక శిక్ష కక్షిదారులకు పడితే అది పూర్తయ్యే లోపల సంవత్సరాల తరబడి ఇబ్బంది పడేవారు కక్షిదారులు. అలాంటివి త్వరితగతిన పూర్తి చేసి కక్షిదారులకు విముక్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఇలాంటి సవరణ చట్టాలను మేము స్వాగతం పలుకుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో నూతన పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని నర్సాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి నిన్న భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. రాష్టంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందజేస్తామని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. అనంతపురం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో వేరుశెనగ, కంది, వరి, కొర్రలు, మినుముల పంటలకు సంబంధించి విత్తన పంపిణీకి నమోదు ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఇప్పటి వరకు 68,500 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. అదేవిధంగా రాయితీతో వరి విత్తనాలను కూడా రైతులకు అందిస్తున్నామని అన్నారు. రైతులు నేలలోని తేమ శాతాన్ని గుర్తించి విత్తన ప్రక్రియ ప్రారంభించాలని ఆమె సూచించారు. రాష్టంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్-ఐటీల్లో అడ్మిషన్లకు సంబంధించిన 48,000 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిశీలించనున్నామని తెలిపారు. సైనిక ఉద్యోగుల పిల్లలకు జూలై 1 నుంచి 3 వరకు, క్రీడల కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు, దివ్యాంగుల కోటా అభ్యర్థులకు జూలై 3వ తేదీన, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా అభ్యర్థులకు జూలై 2, 3 తేదీల్లో, ఎన్సీసీ కోటా అభ్యర్థులకు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు పరిశీలించనున్నట్లు ట్రిపుల్-ఐటీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో భాగంగా ఈరోజు భారత జట్టు అమెరికా జట్టుతో పోటీ పడనుంది. న్యూయార్క్లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత కాలమానం ప్రకారం 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ సహా 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి లోక్సభ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో భాగంగా ఈరోజు భారత జట్టు అమెరికా జట్టుతో పోటీ పడనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.